ప్రేమ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ప్రేమ అలా ఆలోచించేసరికి ధీరజ్ గురించి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ధీరజ్ ఒకడే చాలా కష్టపడుతున్నాడు, తను ఒక్కడే ఇచ్చేస్తున్నాడని అయితే తీక్షణంగా ఆలోచిస్తూ డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటుంది. ప్రేమ అలా డ్యాన్స్ చేస్తూ ధీరజ్ గురించి తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో తను డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది. ధీరజ్ ఒక్కడే ఆహ్, చదువుకుంటున్నాడు, ఇటు వర్క్ చేస్తున్నాడు. తను ఎంత కష్టపడుతున్నాడో కదా! ధీరజ్‌కి ఏమైనా సాయం చేస్తే చాలా బాగున్ను. కానీ చేయొద్దని చెప్తున్నాడు. ఎక్కడికి ఏ పని చేయొద్దంటున్నాడు. కానీ వాడికి ఎలా సాయం చేయాలి? ఇంట్లో ఎలాంటి తగులు రాకుండా చూసుకోమంటున్నాడు అని చెప్పేసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో ధీరజ్ అక్కడికి వస్తూ ఉంటాడు. వచ్చి ప్రేమ డ్యాన్స్ చూసి మైమర్చిపోతూ ఉంటాడు. ఏంటి ప్రేమ ఇంత బాగా డ్యాన్స్ చేస్తుందా అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే అలా డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. ఇక ప్రేమ అయితే అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంత బాగా చేస్తుందా అని అయితే క్లాప్స్ కొడుతూ ఉంటాడు. అలా క్లాప్స్ కొట్టగానే ప్రేమ అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రేమ డ్యాన్స్ చూసి ధీరజ్ అయితే చాలా బాగా చేస్తుంది అని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక ధీరజ్ దగ్గరికి ద ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి నువ్వు నిజంగా ఒక 10 మంది పిల్లలకి డ్యాన్స్ నేర్పించి కూడా బతికేయవచ్చు అని చెప్పేసి అంటూ స్నానంకి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే నవ్వుకుంటూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి వీడు ఎంత మాట అనేసాడు అని అయితే అనుకుంటూ ఉంటుంది. అలా అనుకొని మంచి ఉపాయం ఇచ్చాడు ధీరజ్. నిజంగా నేను పిల్లలకి డ్యాన్స్ స్కూల్ చెప్పేసి నేను చక్కగా ధీరజ్కి ఏమైనా హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ధీరజ్ ఇచ్చిన ఉపాయంకి హ్యాపీగా ఫీల్ అవుతుంది.